క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఆ కాలములో ఏలియా, ఎలీషా ఇద్దరు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా అగ్నిరథముల చేత ఎలీషా యుద్ధ నుండి వేరు చేయబడతాడన్న అంశము ఏలియాకు తెలిసి ఎలీషా తనను వెంబడించకుండా నివారిస్తూ ఉన్నాడు. అందుకే ఏలియా మొదట ఎలీషాతో అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలునకు పొమ్మని సెలవిస్తున్నాడు, కనుక నీవు ఇక్కడే ఉండుమని ఎలీషాతో చెప్పగా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణం చేశారు. ఇలాగున 3 మార్లు జరుగుతోంది. బేతేల్లో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు అంటున్నారు ఎలీషాతో, నీ యజమానుడు లేదా నీ గురువు పరమునకు నీ యొద్ద నుండి తీసుకొని పోబడతాడని నీకు తెలుసా అని అడుగుతున్నారు. అయితే ఎలీషా అంటున్నాడు, అది నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండమని. ఇలాగున మొదట గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్ళారు. బేతేల్లో తిరిగి ఏలియా ఎలీషాతో అంటున్నాడు, దేవుడు నన్ను యెరికోకు వెళ్ళమంటున్నాడు, కనుక నీవు ఇక్కడే ఉండమని తిరిగి ఎలీషాకు చెప్పాడు. మొదట చెప్పినట్టుగానే ఎలీషా తిరిగి యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెబుతున్నాడు. ఇక 3వ మారు యెరికో నుండి యోర్దానుకు వెళ్తూ ఏలియా అంటున్నాడు ఎలీషాతో, దేవుడు నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండమని. యథావిధిగా ఎలీషా నేను నిన్ను విడవనని చెప్పాడు. అయితే వారిద్దరూ కలిసి యోర్దానికి వెళ్ళిన తర్వాత ఏలియా తన దుప్పటి తీసుకొని యోర్దానును కొట్టగా అది 2గా విడిపోయింది. ఆరిన నేలను ఇద్దరు అవతలికి వెళ్ళారు. ఇప్పుడు ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నేను నీ యొద్ద నుండి తీసుకుని పోబడక మునుపు నీకేం కావాలో అడగమంటున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 16 నుండి 21 వచనాలు మనం చూస్తే ఏలియా ఎలీషాను అభిషేకించమని దేవుని ద్వారా పంపబడ్డాడు కదా, నీకు మారుగా ప్రవక్తగా ఉండునట్లుగా. అక్కడ ఏలియా ఏం ప్రార్థన చేశాడు? ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకెళ్ళమని ప్రార్థన చేశాడు. దేవుడు దానికి జవాబు ఇచ్చాడు అని అనిపిస్తుంది. ఇక్కడ ఏలియాను తీసుకెళ్తున్నాడు. ఏలియా స్థానంలో ప్రవక్తగా ఎలీషాను ఉంచుతున్నాడు. అయితే ఎలీషా నివారిస్తున్న ఎందుకని ఏలియా వెంటపడ్డాడంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపట్టాలి. ఒకటి, ఏలియాను వెంబడిస్తున్నాడు. రెండవది, ఏలియా మీద ఉన్న ఆత్మ అభిషేకమును పొందాలన్నటువంటి ఆశ ఎలీషాకు. అయితే ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఏదో గొప్పలు చెప్పుకునేందుకో లేదా అనేకులను తమ వైపు మాత్రమే ఆకర్షించేందుకో ఈ స్వచిత్తము కానీ లేదా సొంత లాభము కానీ ఇందులో ఉద్దేశం కాదు. ఎందుకు చెప్పగలుగుతామంటే వారిద్దరిని అగ్నిరథాలు వేరు చేసి ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా వేసిన కేకలు మీరు వినండి. నా తండ్రి ఇజ్రాయేలుకు రథమును రౌతును నీవే అంటాడు. ఎలీషా మనసంతా యుద్ధాలు జరిగిన, కరువులు కలిగిన, శత్రువు మీదకి వచ్చిన దేవుని ప్రవక్తగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ఇస్తూ శత్రువు మీద విజయాన్ని ఇస్తూ తన ప్రజలు నడిపిస్తున్నటువంటి శక్తివంతమైన ప్రవక్తను చూశాడు. ఇజ్రాయేలుకు తండ్రి, రథము రౌతు. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతున్నాడు. దేవుని ప్రజలైన ఇజ్రాయేలును ఎవరు నడిపించాలి? కనుకనే నీ మీద ఉన్నటువంటి 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి, టు డూ ద మినిస్ట్రీ, దేవుని పని కొరకు, ఇజ్రాయేళ్ల మీద బాధ్యత కొరకు. అయితే ఏలియా అంటున్నాడు, నీవు అడుగుతున్నది చాలా కఠినతరంగా ఉంది. అయితే నేను నీ యొద్ద నుండి కొనిపోబడిన తర్వాత 2వ మారు నేను నీకు కనబడితే నువ్వు అడుగుతున్న ప్రకారం నీకు దొరుకుతుంది అన్నాడు. అలాగున్న ఏలియా ఎలీషా యొద్ద నుండి కొనిపోబడగానే ఎలీషా ఆ విషయాన్ని తట్టుకోలేక తన వస్త్రాలు చింపేసుకుంటున్నాడు. అతని ఆశ గొప్పది కనుక నమ్మదగిన దేవుడు ఏలియా దుప్పటిని కిందికి పడవేశాడు. ఇప్పుడు ఏలియా దుప్పటి ఎలీషా మీద ఉన్నది. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క అభిషేకం ఎలీషా మీద ఉంది. మీరు చూడండి, వెంటనే రోషం కలిగి ఆ దుప్పటి తీసుకొని ఆ ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడని తిరిగి యోర్దాను కొట్టగా అది 2గా చీలిపోయింది. ఎలీషా అవతలికి నడిచి వెళ్ళాడు. ఇదందరూ గమనిస్తున్నటువంటి ప్రవక్తల శిష్యులు ఇదిగో ఆయనకు భయపడి ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉందని నమ్మి అతనికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఈ ప్రవక్తల శిష్యుల ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆత్మ ఏలియాను ఎత్తి ఎక్కడో పడవేసి ఉంటుంది, మేము వెళ్ళి అతన్ని వెతుకుతామని ఎలీషాను అడుగుతున్నారు. ఎలీషాకు సత్యం తెలుసు,
మీరు వెళ్ళినా వెతికినా అతడు మీకు కనబడడు, వద్దని చెప్పాడు. వాళ్ళు బలవంతంగా మేము వెళ్ళి వెతుకుతామంటే అందుకు అనుమతించాడు. వారు వెళ్ళి అంతటా వెతికి తిరిగి వచ్చారు. ఎక్కడ ఏలియా వారికి కనబడలేదు. ఎలీషా తగిన సమయం కొరకు ఎదురు చూశాడు. తన గురువు దగ్గర నుంచి అభిషేకం పొందాడు. ప్రవక్త పనిని, దేవుని పనిని కొనసాగించాడు. ప్రియ యవన బిడ్డలు లేదా కుటుంబాలు, సంఘాల్లో నమ్మకమైన మీ దేవుని యొక్క సేవకులను మీరు వెంబడించండి. వారి దగ్గర మీరు ఎదురు చూడండి. దేవుని సమయంలో దేవుడు మిమ్మల్ని అభిషేకించేంత వరకు వెయిట్ చేయండి. ఆ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు తప్పకుండా మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఎందుకంటే చాలామంది తొందరపడి 4 విషయాలు తెలియగానే పరిగెత్తుకుని వెళ్ళి వేరొక కుంపటి పెడుతున్నారు. అది దేవుని చిత్తమో కాదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మోషేకు యెహోషువనిచ్చాడు, ఏలియాకు ఎలీషానిచ్చాడు. దయచేసి గెహాజీలాగా మారకండి, ఎలీషాలాగానే ఉండండి. అయితే ఈ అధ్యాయంలో ఈ పాఠం ముగింపుగా ఒక మంచి అంశాన్ని నేను మీతో ముచ్చరించాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనాల్లో, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవుచున్నది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఇక్కడ ఒక పట్టణం కనపడుతుంది. అది చూసేందుకు రమ్యంగా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి నీరు ఆ పట్టణాన్ని, అందులో ఉన్న జీవాన్ని అంతటినీ నాశనం చేస్తుంది. కారణం అది ఉప్పు నీరు. ఉప్పు నీరని ఎందుకు అంటున్నానంటే, అలా రాయబడకపోయినా సాధారణంగా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు నీరు మంచిది కాదు అంటే అది ఖచ్చితంగా ఉప్పుగా, అంటే ఎక్కువగా అటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది కనుక అది తాగేదానికి కానీ అటు వ్యవసాయానికి కానీ పెద్దగా పనికిరాదని. అయితే ఇక్కడ కొత్త పాత్ర, అందులో ఉంచబడిన ఉప్పు పరిస్థితులన్నిటినీ మెరుగు చేసింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికల 5వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. ఆ పాత్ర మనమే. అయితే యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, ఉప్పు నిస్సారమైతే అది ఇక దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కపోటుకి కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే 13వ వచనం మొదటి మాటలోనే ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పుగా ఉన్నారని. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? మందిరపు గడప కింద నుండి ఈ ప్రవాహం బయలుదేరింది. బయలుదేరి అది పోగు చోటెల్లా స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, చివరికి సముద్రం అంతటినీ బాగు చేస్తుంది. ఇది దేవుని యొక్క సువార్త ప్రవాహమే కదా. అక్కడ ఉన్నటువంటి చేదు నీరు వలన ఇక మరణం కలగకుండా ఎలీషా ఉప్పు వేసి ఒక అద్భుతం చేశాడే. నశించిపోతున్నటువంటి ఈ లోకమును క్రీస్తు కొరకు సంపాదించినట్లుగా కొత్త పాత్రలమై, పౌలు కొలసలతో మాట్లాడుతున్నప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగా, కృపాసహితము గలదిగా ఉండనీయుడు అంటున్నాడు కదా. క్రీస్తు యొక్క జీవము వారిలో కనబడినట్లుగా దేవుని చేతిలో పాత్రలుగా వాడబడదుము గాక. ఏలియాను వెంబడించినటువంటి ఎలీషాలను ప్రతి తరములో దేవుడు లేవనెత్తును గాక. మీ మాటను బట్టి, మీ జీవితాన్ని బట్టి, మీరున్న ప్రాంతాన్ని దేవుడు మధురముగా మార్చును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.